అందరికి నమస్తే అండి. ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దాం. కప్పు బియ్యం పిండికి 2 కప్పుల బెల్లం వేసుకొని 1 కప్పు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. హాఫ్ కప్పు సగ్గు బియ్యం కూడా 2 గంటలు నానబెట్టుకోవాలి. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో కప్పు నీళ్లు పోసుకొని 3 స్పూన్ల కరిగించుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని 4 స్పూన్ల పచ్చి కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఎసరు రాగానే 1 కప్పు బియ్యం పిండిని వేసేసి కలిపేసుకోవాలి. కడాయిలో 3 కప్పుల నీళ్ళు పోసుకొని వేడి చేసుకోవాలి. కలుపుకున్న బియ్యం పిండిని ముద్దలాగా చేసుకొని కొద్ది పిండిని తీసి పక్కన పెట్టుకొని మిగతా పిండి అంతా ఉండ్రాలు తయారు చేసుకోవాలి. నీళ్ళు ఎసరు వచ్చి బాగా మరుగుతున్నప్పుడే ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా అందులో వేసేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండి ముద్దలను ఒక బౌల్లో వేసుకొని నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఉండ్రాలను కూడా వేసేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బెల్లం లిక్విడ్ కూడా ఇందులో పోసేసుకొని పేస్ట్ లాగా చేసుకున్న పిండి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. తర్వాత పొయ్యి మీద కలిపి దించేసి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసి కలిపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన పాయసంలో 1 కప్పు మిల్క్ పోసేసుకొని కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే